నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆటో విత్ షో కార్తిక్. సో ఈరోజు మనం కియా సైరోస్ కాదు, ఇట్స్ కియా సిరోస్. ఏం పేరు విషయం ఏంటంటే మనకు కారు కావాలి, కార్తో మనం నడపాలి. సో మనం చూసుకుంటే కిస్ మనకు టాప్ ఎండ్ అండ్ మనకు బేస్ ఎండ్ సేమ్ వస్తుంది. సో అండ్ ఇది బేస్ ఎండ్. మనకు బేస్ ఎండ్ ఏంటంటే మరీ బేస్ పోతే మనకు పెట్రోల్ వస్తుంది. అది పెట్రోల్ వచ్చేసి మనకు నియర్లీ 9 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసి మనకు డీజిల్ వేరియంట్. ఇది ప్రైజింగ్ వచ్చేసి మనకు ఎక్స్ షోరూమ్ నియర్లీ 11.4 lakhs అలా మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వస్తుంది. అండ్ ఆన్ రోడ్ పోతే మనకు నియర్లీ 13 lakhs వస్తుంది. అండ్ మనకు దీని మేజర్ మనకు ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే మనకు నో ఏడాస్ ఏదంటే ఇక్కడ మనకు కెమెరా కూడా ఉండదు, మనకు రేర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ప్రొజెక్టర్ రైట్స్ వస్తుంది అండ్ హాలోజన్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది డిఆర్ఎల్, ఇది డమ్మీ. ఇది మాకు టాప్ అండ్ ఫీల్ ఉండాలని ఉంది కానీ ఇట్స్ అండ్ డమ్మీ. అండ్ ఇక్కడ ముందర మాకు 4 పార్కింగ్ సెన్సర్స్ వస్తుంది. లైక్ కియా కరెన్స్ అరౌండ్ సేమ్ ముందర నాకు అయిపోయిన లైక్ ప్లాస్టిక్. ఇది కెన్ చెక్ దిస్. సో సైడ్కి వచ్చేస్తే మనకు దీని టాప్ అండ్ మనకు చూసుకుంటే 70 inches రేడియస్ వీల్ వస్తుంది సైజు. అండ్ మనం ఇప్పుడు బేసిన్ కదా, ఇది చూసుకుంటే మనకు 60 inches వస్తుంది. అండ్ ఇప్పుడు మనము డీజిల్ కాబట్టి మనకు అలౌవెన్స్ వచ్చింది. అదే మనం ఒక పెట్రోల్తో పోతే మనకు నో అలౌవెన్స్, మనకు మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది అసంగతి. అండ్ ఇక్కడ నో రిక్వెస్ట్ సెన్సర్ అండ్ నో లైక్ మనకి ఇప్పుడు ఏమంటాం మనకి 360 degrees కెమెరా, అక్కడ కూడా ఓవరాల్ వ్యూ కింద కెమెరా ఉండదు. సో ఇప్పుడు ఇంకా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ 4 పార్కింగ్ సెన్సర్ వస్తుంది. అండ్ ఏంటంటే కొలిజన్ వార్నింగ్ కోసం ఇక్కడ సెన్సర్ వస్తుంది. మనకి రైట్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ ఎండ్ వస్తుంది, ఇక్కడ రాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు టాప్ ఎండ్ మనకి ఇది వర్కింగ్ వస్తుంది. ఇది జస్ట్ ఒక లైక్ షోకేస్ అలా అని చెప్పొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కెన్ ఈ టెస్ట్ డ్రైవ్ ఫ్రమ్ ల్యాండ్మార్క్ కియా, మాకు బెస్ట్ సర్వీస్ ఇస్తుంది. జస్ట్ ఈ నెంబర్కి డయల్ చేయండి, మీకు టెస్ట్ డ్రైవ్ అరేంజ్ చేస్తారు. సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ డీజిల్ వేరియంట్ బేస్ ఎండ్ వస్తుంది మనకు, కానీ మనం పెట్రోల్ వేరియంట్ పోతే మనకు రూఫ్లెస్ రాదు. సో ఇప్పుడు మనము మిడిల్గా చూసుకుంటే దీన్ని మనం స్ట్రీమ్ లైన్ హ్యాండిల్స్ అంటాము. యా అలా చూసుకుంటే మనకు బేసన్ కూడా సన్సెట్ వచ్చేసింది, లైక్ ఎండ కొట్టకుండా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఆమ్లెస్ అంటూ ఉండదు. ఆమ్లెస్ లైక్ iOS మాత్రం మ్యాండేటరీ వస్తుంది సైడ్ సేఫ్టీ కోసం అని. అండ్ ఇక్కడ బంప్ వస్తుంది మిడిల్ పర్సన్ కొద్దిగా కష్టపడాలి కూర్చోవాలంటే. అండ్ మనం బేసన్కి పెద్ద అంత చేంజెస్ ఏం చేయలేదు. ఏసీ వెంట్స్ వస్తుంది, ఛార్జింగ్ పాట్స్ వస్తుంది, సి టైప్ 2 లైక్ నార్మల్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఆమ్లెస్ ఒకటి. అండ్ ఇంకా ఒకసారి బూట్ చెక్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే రేర్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది. ఓపెన్గా హైడ్రాలిక్స్. యా ఇదేంటంటే మనకు ఒక టాప్ ఎండ్ చూసుకుంటే మనకు 60-40 స్పిట్ అవుతుంది. కానీ ఇది ఏంటంటే ఇలా ప్రెస్ చేసి బయటికి తీసి ముందరికి లైక్ ఇది బెంచ్ ఫోల్డింగ్ అంటాము. ఇది మనం బెంచ్ ఫోల్డింగ్ అంటాం, లైక్ నాట్ 60-40. మనకు ప్రతి ఒక్క బేస్ ఎండ్ చూసుకున్నా మనం కియా మనము స్కోడా క్యారియర్ చూస్తున్నా, దీనిలో చూస్తున్నా బేస్ ఎండ్ మాత్రం పక్క మనకు బెంచ్ ఫోల్డింగ్ వస్తుంది. సో బంద్ చేసుకున్నారు. సో మనము దీనిలో టాప్ ఎండ్ అండ్ బేస్ ఎండ్ చూసుకుంటే మనకు పైన ఒక ట్రే వస్తుంది, దీనిలో రాదు. అండ్ ఇక్కడ మనకు బూట్ లో మనకు రెడీ ర్యాంప్స్ వస్తుంది, లైక్ రైట్ మనం నైట్ టైం చూసుకోవడానికి. దీనిలో రాదు, దట్స్ ద మేజర్ డిఫరెన్స్. అండ్ ముందే ఒకసారి చూసుకుందాం ఏమేమి వస్తుందో. లెట్స్ ఎంటర్ ద ఫ్రంట్ సీట్. ఇక్కడ చూసుకుంటే ఇట్స్ నాట్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్, మనకు మాన్యువల్ చేసుకోవాలి. ఇది మనకి డీజిల్ వేరియంట్ బేసం కాబట్టి మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు పెట్రోల్లో పోతే మనకు దాని హైట్ కూడా అడ్జస్టబుల్ ఉండదు. నార్మల్ జస్ట్ మనకు ఫ్రంట్ అండ్ మన సీట్ రిక్లైన్ చేసుకోవడానికి అంతే అది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉండదు, యాజ్ యూజువల్ బేస్ మోడల్. వీ హ్యావ్ టు ఓపెన్ దిస్ కీస్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ వస్తుంది, ఇట్స్ నార్మల్. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ అలా అది ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్, ఇది కూడా మొత్తం ప్లాస్టిక్ ఉంది, అది కూడా బాధ. అండ్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితే మనకు దానిలో లెదర్ సీట్స్ వస్తుంది. ఇక్కడ సీట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అండ్ కంఫర్ట్ అంత కంఫర్ట్ లేదు ఇక్కడ.
అండ్ డిస్ప్లే చూసుకుంటే సేమ్ 2 ఇంచ్ డిస్ప్లే వస్తుంది మనకు, లైక్ నార్మల్ కియా సిరోస్ ఎలా వస్తుందో టాప్ ఎండ్ సేమ్ అలాగే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ సన్ రూఫ్ కూడా వస్తుంది. యూ కెన్ ఓపెన్ దిస్. ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆన్ చేసి, యా, సో దిస్ ఇస్ ద అమౌంట్ టు గెట్ ఆఫ్ సన్ రూఫ్. నేను నేనైతే అస్సలు పట్టాను, నేను ట్రై కూడా చేయను దీనికి అది. సో ఇప్పుడు మనం మేజర్ డిఫరెన్స్ మాట్లాడదాం. ఏడాస్ ఉండదు అండ్ మనకు మెయిన్గా మనము టాప్ ఎండ్ ఏదైతే లగ్జరీ ఫీల్ అయినామో రియర్ వెంటిలేటెడ్ సీట్స్ అది ఉండదు. అండ్ సీట్స్ కూడా రిక్లైన్ కాదు. లైక్ దట్స్ ద మేజర్ డిఫరెన్స్. చూసుకుంటే ఇది మన టాప్, మన బేస్ అండ్ అంటున్నాం. కానీ ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ బ్రాండ్స్, మనకు వాళ్ళు మిడ్ రేంజ్ ఏదైతే ఆఫర్ చేస్తారో ద సేమ్ మనకి బేస్ ఎండ్ వస్తుంది. సో మనకు ఈజీ ఇంకే 12 lakhs ఈజీగా పెట్టచ్చు. ఏంటంటే సీట్ కుషన్ ఒక్కటి నాకు లైక్ బాగా అనిపిస్తుంది. ఏంటంటే అదొక్కటి మనం చేంజ్ చేసుకోవాలి. అదొక్కటి చేంజ్ చేసుకుంటే ఈ వెహికల్ మాత్రం సూపర్ అని చెప్పవచ్చు. ఏడాస్ మనం ఏడాస్ అంత వాడము, కానీ వెహికల్ మాత్రం బెస్ట్ అని చెప్తా. యా, ఇది ఏంటంటే టాప్ ఎండ్ ఏది ఉందో దాన్ని జీన్స్ అని క్యారీ చేస్తుంది. లైక్ 6 ఇయర్ బ్యాగ్స్ మ్యాండేటరీ, ఏబిఎస్ ప్లస్ ఈబిడి అండ్ టైర్ మానిటరింగ్ సిస్టమ్ అని, బ్రేక్ అసిస్ట్ ఫోర్ సిస్టమ్ అని, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కోసం అని, లైక్ హిల్ అసిస్ట్, లైక్ మనం ఎప్పుడైనా కొండ మీద పోతే లైక్ మనం ఎక్కువ బ్రేక్ చేయాల్సి వస్తుంది, అది లేకుండా అది ఆపుతుంది. అది ఇప్పుడు కామన్ ఇష్యూస్ అయిపోయింది అది. అది మనకు ఏదైతే దానిలో ఏదైతే టాప్ ఎండ్ ఫీచర్స్ ఇస్తారో ఆ సేమ్ ఫీచర్స్ మనకి బేస్ ఎండ్ వస్తుందో అది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక టాప్ ఎండ్ పోతే మనకు ఆల్ వీల్ డిస్క్ వస్తుంది, కానీ అదే మనం ఒక బేస్ ఎండ్ పోతే మనకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది, అండ్ ఇంకా వచ్చేసి డ్రమ్స్ వస్తుంది. అది మనం అది కూడా అది లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ద టాప్ ఎండ్ అండ్ మిడ్ ఎండ్. సో